A very beautiful location in the living room. నమస్తే దోస్త్, నేను ఇది తెలుగులో రికార్డ్ చేస్తున్నాను. మెడకేస్తే కాలికి, కాలికేస్తే మెడకి లాగా మన ఇండియన్ వెండర్స్ ఏ లేయర్స్ అయినా మిడిల్ లేయర్స్ అయినా వాళ్ళు బిహేవ్ చేస్తారనేది తెలియాలి. చాలామంది చెప్తారు ఇన్ని కష్టాలుంటే వెనకొచ్చి 10 మిలియన్ ఇండియన్స్ ఉన్నారని చెప్పాను కదా. కష్టాలున్నా నష్టాలున్నా చెప్పాలండి. ఓన్లీ డాలర్లో ఒకటే మన వాళ్ళు చెప్తారు. ఫేస్బుక్లో పిక్చర్లు కాదని నిజం చెప్పాలన్న కాన్సెప్ట్లో నేను ఇది రికార్డ్ చేస్తున్నాను. మీకు నిజం వినాలని లేదు, హిపోక్రసీతో బాధపడి మీరు H1B మంచి బిజినెస్ చేస్తే ఓకే, కానీ క్రైమ్ బిజినెస్లు చేస్తూ పెళ్ళిళ్ళు, ప్రాక్సీలు, అదర్ ఇల్లీగల్ రేపులు, మర్డర్లు చేస్తూ నా కామెంట్లు రాయొద్దు దయచేసి. ఇలాంటి నా వీడియోలు చూడొద్దు మీరు క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉంటే. అయిపోయింది, పాయింట్ మెసేజ్ క్లియర్. ఇప్పుడు మీరు అనకాపల్లిలో ఉన్నా, అమలాపురంలో ఉన్నా, అనంతపురంలో ఉన్నా, ఢిల్లీలో ఉన్నా మీ కష్టాలు బాధ చెప్తారు కదా, కష్టాలు కన్నీళ్ళు సేమ్ అదే అనుకుని నేనండి తెలియాలి. అమెరికా అంటే స్వర్గం అనుకుంటారు మన వాళ్ళు. చాలామంది వచ్చి ఫోన్ దొరుకుతారు, గ్రీన్ కార్డు వస్తే 2 కాళ్ళు నెత్తికెక్కితే కొమ్ములు వస్తాయి, అలా పక్కన కూర్చోలేము మనం, అంత వాసన కొడుతుంది, అంత పొగరం అంటే మా ఫిల్తీ అంటే అంత హెడ్ స్ట్రాంగ్ ఫెలోస్ ఉంటారు. మంచి వాళ్ళు ఉంటారండి, ఎక్కడో 2-3 మనకు కనిపిరు ఉంటారు. ఇప్పుడు కాల్ చేస్తే ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా, ప్రెసిడెంట్ ఒబామాతో ఏమో కాల్ మాట్లాడచ్చు, అపాయింట్మెంట్ తీసుకొచ్చి, కానీ గ్రీన్ కార్డ్ వాళ్ళతో చూడండి. ఎందుకంటే ఎక్స్ అయిపోయాను, అంతమంది ర్యాష్గా ఉంటారు. ఓకే, వద్దాం. నేను ఇండియాలో మీలాంటి వాడినే సార్, సాధారణ వ్యక్తిని. నేనేం హ్యూమన్ బీయింగ్స్కి ఎగ్నెస్ట్ కాదు. నిన్న మొన్న ఎవరెవరో కామెంట్లు రాస్తున్నారు. నేను మానవులకు వ్యతిరేకం కాదు, మానవులంతా సమానం అని నేను నమ్మినవాడినండి. హిపోక్రసీ డైలాగులు రాసేవాడిని కాదు. అందుకే నేను ఎవరు ఏ ఈమెయిల్ పంపినా నేను ఆన్సర్ చేస్తాను. ఒకటే క్వశ్చన్ 100 మంది పంపితే ఈ వీడియో పెడతాను, ఎందుకంటే 100 మందికి అదే రిప్లై బదులు. కాళ్ళకేస్తే మెడకి, మెడకేస్తే కాళ్ళకి అన్నట్టు మన ఇక్కడ ఇండియన్ ఎంప్లాయర్స్ వర్సెస్ H1B ఎంప్లాయీస్ జీవితాలు ఉంటాయి. ఇక్కడ జీవితం ఎలా ఉంటుంది అనేది కష్టాలు, కన్నీళ్ళు, అప్పులు, బాధలు డాలర్లే కాకుండా ఫేస్బుక్లో పిక్చర్లే కాకుండా ఇది కూడా చెప్పాలనేది ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం. ఎందుకంటే అమెరికా అంటే స్వర్గం అని, అక్కడికి వెళ్తే బాగా డబ్బున్నోగా అయిపోతామని ఒక నానుడి ఉంది. సెకండ్, అయ్యేవాళ్ళు అవుతారు, మంచిగా సంపాదించే వాళ్ళు అవుతారు, చెడ్డగా సంపాదించే వాళ్ళు అవుతారు ఇల్లీగల్గా. అవన్నీ కాదు ఇష్యూ. ఇష్యూ ఏంటంటే కాళ్ళకేస్తారు, మెడకేస్తే కాళ్ళకేస్తారు ఇక్కడ ఇండియన్ ఎంప్లాయర్స్, ఇండియన్ యంగ్స్. అది చెప్దామని. ఇంకోటి, నేను ఎన్నో వీసాలు అటెంప్ట్ చేసేటప్పుడు ఒక దోస్తు భీమవరం నుంచో ఎక్కడి నుంచో ఊరు వాడు అమెరికా వచ్చేసాడు, కజిన్ ఫ్రెండ్, డబ్బులు అడిగాడు. నేను ఇవ్వను రా బాయ్, నేను F1 ట్రై చేసుకుంటాను, నేను డబ్బులు ఇచ్చే బ్యాచ్ కాదని. నన్ను నమ్మవా, ట్రస్ట్ లేదా, నాకు డబ్బులు నీ అకౌంట్కి డబ్బులు పంపుతాను అన్నాడు. అయిపోయింది. సో నేను ఎవరికి చెప్పలేదు అమెరికా వస్తాను, ఎందుకంటే 12 ఏళ్ళు ట్రై చేసినప్పుడు గవర్నమెంట్ పోలీసు పరిచయం చేసేవారు, వీడు అమెరికా పిచ్చోడు అనేది. ఎవడు నమ్ముతాడని ఎవడో చెప్పలేదు. సో చెప్పనందు కూడా కొంతమంది కోపం వచ్చింది. బట్ ఎనీవే హెల్ప్ చేసిన అందరికీ హ్యాట్స్ ఆఫ్ అండి. అది నువ్వు వచ్చాడు, బాగా చెప్పాడు, అరే ఇక్కడ వెండర్స్ లంజా కొడుకులు డబ్బులు దుబ్బేస్తారా అని. అర్థం అవ్వాలా. అప్పుడు మనం ఎప్పుడే ఫ్లైట్ దిగి వెండర్ అంటే ఏం తెలుస్తుంది. అయిపోయింది. తర్వాత వాడికి H1 మీద ఉండగానే వెండర్ అయిపోయాడు. గ్రీన్ కార్డ్ వచ్చాక జనాలు మాట్లాడరండి. గ్రీన్ కార్డ్ వాళ్ళు పక్కన మనం నిల్చోలేము సార్, ఇల్తీ వాసన అనమాట. అంటే కొంతమంది మంచి వాళ్ళు ఉంటారు, కొంతమంది కళ్ళు నెత్తికి ఎక్కేస్తే 2 కొమ్ములు వస్తాయి. ప్రెసిడెంట్ ఆఫ్ USA, ప్రెసిడెంట్ ఒబామా ఫోన్ మాట్లాడచ్చు, కానీ మీరు గ్రీన్ కార్డ్ వాళ్ళతో మాట్లాడలేరు, అపాయింట్మెంట్లు ఎవరు. అయిపోయింది. సో న్యూయార్క్ ప్రాజెక్టులు వెండర్ అంటే మనకు తెలియదు కదా. సో ఇండియాలో పెద్దాపురంలో అమ్మాయిని ఎత్తుకొచ్చి పెద్దాపురంలో ప్రాసెషన్ పెట్టినా, లేదంటే ముంబై, దుబాయ్ ఎలా అనుకుంటారో అలా H1B వాళ్ళని ఇలా తీసుకొస్తారు. H1B వాళ్ళని తీసుకొచ్చాక జాబ్ ఉండదు. జాబ్ అంటే ప్రాజెక్ట్ ఉండదు, జాబ్ ఉందని తెస్తారు. శాలరీ ఏదైనా అంటే ప్రాజెక్ట్ తెచ్చుకోమంటారు. ప్రాజెక్టు తెచ్చుకుంటాను రూపాయి అంటే అందులో మళ్ళీ కట్టింగ్లు ఉంటాయి.
శాలరీ లేకుండా ప్రాజెక్టులు జాబ్ ఎందుకు తీసుకొస్తారు? ప్రాజెక్టు ఉండాలి కదా. అలా అంటే ప్రాజెక్టులు ఎందుకు డబ్బులు ఎక్కడ ఇస్తాను అని నాతో వాదిస్తారు. ప్రాజెక్ట్ లేనప్పుడు, శాలరీ లేనప్పుడు బిజినెస్ షట్ డౌన్ చేసేయండి. ఎందుకు చేస్తారు? అది వ్యభిచారం కదా. ప్రాజెక్టులు లేనప్పుడు ఇందాక చెప్పాను కదా, ఈ ముంబై ఇవన్నీ వాళ్ళ క్లయింట్ని ఎత్తుక్కుంటారు. ఆ క్లయింట్ని ఎత్తుక్కున్నందుకు ఆ నైట్ ఆ ఎంప్లాయర్ తీసుకుంటాడు. మధ్యలో బ్రోతలుగా ప్రాజెక్టు పేచెక్ ఏదంటే ప్రాజెక్ట్ అంటారు. ప్రాజెక్టు తీసుకురావాలి. ప్రాజెక్ట్ మీరు తీసుకొస్తేనే క్యాండిడేట్స్ని, ఎంప్లాయీస్ని హైర్ చేయాలి కదా. సో శాలరీ ఆఫర్ లెటర్ ఆఫర్ చేసినప్పుడు అందులో ఎంత ఉంటే అంత శాలరీ ఇవ్వాలి, అంతే కదా. సో నువ్వు ప్రాజెక్ట్ తెచ్చుకుంటూ H1B బుక్లో ప్రాజెక్ట్ బెంచ్లు సోది లేదు. ప్రాజెక్ట్ ఉన్నా లేకపోయినా నువ్వు పే చేయకపోతే బిజినెస్ షట్ డౌన్ చేయి, అంతే. మీరు వ్యభిచారం చేస్తున్నారా? మనందరిని తీసుకొచ్చి ఇక్కడ లేదు కదా. ఇలా చెప్తుంటే H1Bలు వెళ్దామని ఒక అమ్మాయి ఎవరో బాధపడిపోతుంది. అంత బాగుండి ఇండియాని బాగు చేయండి సార్, వెళ్ళి మేడం మీరందరూ. ఓకే, అయిపోయింది. వాడు మొత్తం అంతా చెప్పాడు కదా, వెండర్ అయిపోయాడు, తిట్టాడు, అర్థం అవ్వదు. తర్వాత మనకి అర్థమైంది ఏంటంటే ఇండియా నుంచి వీసాలు తెప్పించుకోలేని బ్యాచ్ అంతా ఇక్కడ ఎయిర్పోర్ట్ దగ్గర యూనివర్సిటీలో కాపు కాస్తారు. ఎవడొస్తారు అమ్మాయి అబ్బాయిలను వచ్చిన వాళ్ళని వేసుకుంటారు. ఈ బక్రాగాళ్ళకి ఏం తెలియక పాపం ఆడేదే దేవుళ్ళ కనబడతాడు, ఇంకా వేసేస్తాడు. వీళ్ళంతా చేసేది వ్యభిచారం సార్. నాకు వీళ్ళు అయ్యే అమెరికా వచ్చింది చెప్పాడు, అక్కడ ముందు వచ్చి చూసి వెళ్ళిపోయాడు. వీళ్ళంతా చేసి దొంగనా కొడుకు వచ్చి వ్యభిచారం రాబాయ్. మనం వెళ్ళాలంటే మనం ఇండియాలో మంచి ఆనెస్ట్ ఐఏఎస్ ఆఫీసర్తో దొంగనా కొడుకులో వేసలేరు పని చేసాం. ఇంకా వాళ్ళే బెడ్రూమ్ వీళ్ళకన్నా అనిపించింది. మీరు దేశం పరుపులేం కదా, అంటే ఆడు వదిలేసి ఇంకో చోటుకి వెళ్తాం. దొంగనా కొడుకులని తెలియదు, ఇంత దొంగనా కొడుకులని తెలియదు చెప్తాను మనలో. సో వీళ్ళు 2 రకాలు ఉంటారు, ఆడవేంటారు మగవేంటారు. చిన్నప్పుడు నేను ఎప్పుడు బూతులు మాట్లాడలేదు. ఎవరన్నా మాట్లాడుంటే వెళ్ళిపోయాడు. మంచి దోస్తుండేవాడు కర్రీ 60 మంచి సినిమా థియేటర్లు అయినా మందు వద్దురాబాయ్ అని. అమెరికా వచ్చాక మందు అన్నీ అలవాటైపోతాయి సార్. ఇంకా మనం పాడము, ఎంప్లాయర్స్ వెంటనే పాడు చేస్తారు, టెన్షన్ పెట్టి టార్చర్ పెట్టి. ఒక అమెరికన్ దోస్తు చెప్పారు, ఆల్కహాల్ ఇంకా డిప్రెషన్ తీసుకుపోతుంది. ల్యాండ్ ఆఫ్ డిప్రెషన్, ఇది ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీసే కాదు, అలాంటి అన్ని వ్యసనాలు వదులుకోవాలి బాబు అని చెప్పారు. ఇవన్నీ వెండర్స్ వల్ల వస్తాయి. కెమెరా ముందు మాట్లాడలేనన్ని బూతులు ఆడవెండర్లు మాట్లాడారు ఫోన్లు. ఏంటి నన్ను ఎలా అయినా పటాయించాలి, తీసుకుపోవాలి అన్నాడు డొక్లో కంపెనీకి. తీసుకెళ్తే కుమారగాడు స్లేవ్ అవుతాడు. ఇదంతా మెడకేస్తే కాలుకేస్తే మెడ కదా. మన దగ్గర డబ్బులు కుమ్మేస్తారు, H1 కుమ్మేస్తారు, గ్రీన్ కార్డులు కుమ్మేస్తారు. కానీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఎవరు? ఎరా అంటే పోరా అంట, పోతానంటే డబ్బులు ఇవ్వరు. ఎలా పోతారు? ఫ్యామిలీతో ఉన్న వాళ్ళు ఇండియా ఎలా పోతారు? ఇలాంటి వ్యభిచారాలు చేస్తున్నారు సార్. తెలియక ఇండియా నుంచి వస్తూ ఉంటారు, రావాలి. అంటే అమెరికా బాగుంది, అమెరికన్ క్లయింట్ జాబ్ వస్తే బాగుంటుంది. కనీసం అమెరికన్ ప్రైమ్ మినిస్టర్ జాబ్ వస్తే బాగుంటుంది. లేదని బతుకు బస్తీ. ఇంకో పాయింట్, అలా కజిన్ ఫ్రెండ్ చెప్పాడు, మీ H1B గాళ్ళు జీడిపప్పు ఒప్పమని తింటూ బీరు తాగుతూ ఎంప్లాయర్కి ఫోన్ కొట్టి ఎరా నా ప్రాజెక్ట్ ఎప్పుడైనా అడుగుతారు, మీ ప్రాజెక్ట్ మీరు ఎదుర్కోలేరా అని అడుగుతున్నాడు. అంటే ఎంప్లాయర్స్ ఆలోచన అలా ఉంటుందండి. ఇంకో దోస్తు ఎవరో పరిచయం చేశాడు, దోస్తులు వచ్చేస్తారు సార్ స్టూడెంట్స్ ఇలాగే. అంటే వీళ్ళు పెద్ద అమెరికా వాస్కోడిగామానా లేకపోతే వీళ్ళైనా కొలంబస్ అమెరికన్ కనిపెట్టారు వీళ్ళంతా. వీళ్ళు ఫస్ట్ వచ్చిన వాళ్ళకి అంత గేరాడిని, అంటే ఎవడు వెనకాల వస్తే ఆడిని చూపి చూడడం. ఎందుకంటే వీళ్ళందరికీ పాకెట్లో గ్రీన్ కార్డ్ ఉంటుందండి, పవర్ అన్నమాట. ఇండియాలో ఇప్పుడు మనకి పీపుల్ విత్ మనీ అండ్ పవర్ గ్రీడీ అండ్ యారగెంట్ కదా, యారగెంట్ అండ్ బాసీ. అలాగే ఇక్కడ గ్రీన్ కార్డ్ ఉన్నాడు, యారగెంట్ అండ్ బాసీ. వాడు చెప్పాడు, మందు అవుతూ ఎంప్లాయర్ని అడుగుతారు, ప్రాజెక్ట్ ఎత్తుక్కోవచ్చు కదా. సరే జాబ్ సైట్లో ప్రాజెక్ట్ ఎత్తుక్కుంటాం. ఒక అమెరికన్ క్లయింట్ అన్నాడు, ఏందిరాబాయ్ నువ్వు జాబ్ సైట్లో పెట్టి ప్రాజెక్ట్ ఎత్తుకుంటావు, మీ ఎంప్లాయర్ గాడే జీడిపప్పు మందు కొడుతున్నాడు అని అడిగాడు. చూడండి ఎలా ఉంటుంది, ఇల్లు వాళ్ళు గుంజులాడు అయిపోయింది.
ఎంప్లాయర్ దేవుడు కదండి. అసలు ఈ అమెరికన్స్ ఈ బుక్ 25 ఏళ్ళ క్రితం H1B ప్రవేశపెట్టినప్పుడే అమెరికన్స్ చాలా తెలివైన వాళ్ళు సార్. ఎవరు నమ్మరు, ప్లస్ ఇండియన్స్ని అసలు నమ్మరు. ఎందుకంటే ఎవరు నమ్మకపోవడమే మంచిదండి. తర్వాత నమ్మాలి, నమ్మకం కుదరదు. ఎందుకు నమ్మాలి? నేను CEO గారి దగ్గర పనిచేయాలి, ఆయన చెప్పాడు డోంట్ ట్రస్ట్ ఎనీబడి. సో డోంట్ ట్రస్ట్ అండి, మీరు నమ్మితే మోసపోతారు. తర్వాత అంటే బుక్ రాసేటప్పుడు చెప్పారు ఇండియన్స్ కంపు చేసి వ్యభిచారం చేస్తారు H1B ప్రోగ్రామ్ 25 ఏళ్ళ క్రితం అండి. అంటే H1B పెట్టినప్పుడు నేను ఇప్పుడు వచ్చి కుమార్ గారిని మా ఇంటర్లో పనిచేసింది అమ్మాయి ఎవరు, నిన్న అమ్మాయి ఎవరు, వీళ్ళకి ఎంత అజ్ఞానం అంటే ఏదో చెప్తున్నాడు పోనీ ఆడ సొంత టైం దొబ్బెట్టుకుని ఎందాం అని ఏడుపు లేదండి. నన్ను తిట్టి చంపేసి మీకు ఏమొస్తుందండి? 25 ఏళ్ళ క్రితం H1B పెట్టే ముందు తర్జన పడ్డారు అమెరికన్స్. ఈయన ఒడుకులో వస్తారు, వీళ్ళు వచ్చి ఇల్లు కొట్టుకుసేస్తారు, వీళ్ళ ఒంట్లో రక్తం లేదు వచ్చే తప్ప, అందుకని మన దేశానికి అడుక్కుందుకు వస్తున్నారు, ఇంట్లో గోళ్ళు వాటెవర్. సిగ్గులేదండి, నిజం చెప్తున్నాను. గొంతు కోసినట్టు ఉంటుంది, మన నిజంగానే ఉంటుంది. వాళ్ళు తర్జన పడి వాళ్ళు బుక్లు అన్నీ రాశారు. మినిమం $25 ఇవ్వాలి, ఓపీటీ సిబిడి మినిమం లేదని వాళ్ళు ఎలా అయినా వాడేసుకుంటారు. రేపు మళ్ళీ చేసేసి మేచుకొని ఉంటారు, మనకు తెలియదు ఎత్తక. $25 న్యూయార్క్లో పనిచేసి గంటకు 45 ఇవ్వాలి, అక్కడ కాలిఫోర్నియా పనిచేసి ఎంత ఇవ్వాలని అన్ని రూల్స్ పెట్టారు. కానీ అన్నీ వైలేట్ చేస్తారు వీళ్ళు. ఒక్కడు లేడండి రూల్స్ ఫాలో అవుతున్నాడు, లేడు. ఆ రూల్ ఫాలో బిజినెస్ చేయలేడు. ఇలా భారతీయులు వ్యాపారం చేస్తే వ్యభిచారం చేసినట్టు చేస్తున్నారండి. కంపు రొంపు చేసి పెట్టేశారు. నువ్వా H1B ఇండియన్ సార్ ఇండివిజువల్గా ఎవరిని తిట్టడండి. ప్రతి వాడికి వాడి చిల్డ్రన్ బాగుపడాలని ఉంటుంది కదా. నేను H1B తిడితే ఊరుకున్నాను, నేను H1B నేను ఊరుకున్నాను. బట్ H1Bలు అందరూ, కొంతమంది అందరూ కాదు, ప్రాక్సీలు అటెండ్ అయిపోయి ఇది చేసి వ్యభిచారం చేస్తే అగ్గే కదా కిస్సాలి. సో వాళ్ళు వాళ్ళు అంటారు కదా, అలా తలకేస్తారు, మెడకేస్తే కాలుకేస్తారు. జీతాలు సరిగ్గా ఎవరు, ప్రాజెక్ట్ లేని వాళ్ళు జీతాలు ఎవరు, ఎందుకు ఎవరు ప్రాజెక్ట్ వచ్చిన వాళ్ళు ఎంతమంది రికవర్ చేస్తారు. ఏందిరా బాయ్ బుక్ ఏం చెప్తుంది, నువ్వేం చేస్తున్నావు, మరి మమ్మల్ని ఎందుకు తెచ్చు, వాళ్ళు H1B బిజినెస్ ఏంటి, మీకు జీలో దమ్ము ఉంటే బిజినెస్ చేయండి సార్, షట్ డౌన్ చేసి పోండి ఇండియా, లేదు అమెరికన్ పగేదూరులు కడగండి. చెప్పాను కదా ఇంతకుముందు కదా. ఈ ఆడవెండలు చెప్పాను కదా, వచ్చి బూతులు సార్ వీళ్ళు. కొన్ని ఆడియో వీడియోలు రికార్డ్ చేశాను, ఆడియో వీడియో కాదు, తెలియాలి కదా జనాలు. ఓకే 50 కొంతమంది అండర్స్టాండ్ అంటే ఆడి స్టేట్లోనే జాబులు ప్లేస్ చేయగలుగుతాడు, ఇంకోటి 50 స్టేట్స్లోనే, ఇంకోటి ఆడి టెక్నాలజీలో ఉన్నాయి. కొంతమంది అడిగారు SAPకి ఆడన్న స్పెషలిస్ట్ ఎవడో లేడన్నే, రెజ్యూమ్ ఫేక్, అంతా ఫేకే సార్. నేను ఎక్స్పీరియన్స్ అని చెప్తున్నానండి కదా. 8 ఏళ్ళుగా ఓ రెజ్యూమ్ ఇస్తే అది పేరు మార్చి ఇచ్చి రెజ్యూమ్ బాగుందో లేదా చెక్ చేయండి మొత్తం మటాయిస్తారు, కాపీ పేస్ట్. ఇంకోసారి న్యూయార్క్ వెళ్తుంటే అనిపించాడు. అక్కడ ఇంతకుముందు నేను ఒక ఆడియో పెట్టాను చూడండి, వీడియో అయితే. ఆడియోలో చెప్పాను ఏమని, అమ్మాయిని పెద్దప్పని ముంబై నుంచి దుబాయ్ తీసుకెళ్తుంటే ఏరోప్లేన్ పక్కన కూర్చున్నాను అలా పట్టాయించి దాన్ని లేపుకెళ్ళిపోవాలనుకుంటారు. ఈ కుమార్ గారిని లేపుకెళ్ళిపోవడం వచ్చిన చాలామంది ఉన్నారు. అలా చెప్పి అలా అడిగారు, వచ్చేస్తావా పోతావా, ఇది ఎంప్లాయీ నాలెడ్జ్ ఎడుతున్నాను అనమాట. అప్పుడు మనకి మీలాగే ఉన్నాను, నేను ఎంప్లాయర్ దేవుడని, అప్పుడు మనకి అంత నాలెడ్జ్ తెలియదు. తర్వాత అర్థమైంది వీళ్ళంతా అక్కడ నుంచి తెచ్చుకోవడానికి బ్యాచ్ గుంటకన్నా ఎక్కడ వెయిట్ చేస్తారు వీళ్ళని. అందరినీ తిట్టట్లేదండి, కొంతమంది మెంబర్స్ మంచి వాళ్ళు ఉన్నారు. బిజినెస్లో మంచి ఏంటి సార్, విన్ సిచ్యువేషన్ అండి. నీకెంత నాకెంత, ఇప్పుడు 100 ఇచ్చారు కండి, 50 పంచుకోలేదు, 70 నాకు 20 నీకు. కూలాడు కదండి, కూలాడు ఇల్లు కడితేనే కదా మీకు ఉండేది. మీకు పని జరుగుతుంది, అడిగి డబ్బులు వస్తాయి.